విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్. సత్యదేవిని అపోనెంట్గా తీసుకోవడం అనేది ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్. చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎక్సెప్ట్ ఈ రోల్కి సత్యదేవ్ తప్పితే ఇంకెవరు కంపేర్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ విజయ్ దేవరకొండకి ఆ రేంజ్లో, విజయ్ దేవరకొండ కొంత సినిమాల్లో కొంచెం ఎక్కువ హైప్ ఇస్తూ కొంచెం ఆయన చేసేటువంటి ఆ స్లోను, హలో రౌడీ బాయ్స్ ఇలా ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ సినిమాలో అలాంటి ఏమి ఉండవు. చాలా కూల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. విజయ్ దేవరకొండ రియల్ యాక్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అతని బాడీ బిల్డింగ్ కావచ్చు, లేదంటే అతని బాడీ ఫిజిక్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి ఒక ఏజెంట్గా ఎలా ఉండాలి, ఆ పర్ఫెక్షనిస్ట్ మొత్తం విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా చేశాడు. మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఎమోషన్స్ని చాలా అంటే చాలా అద్భుతంగా పండించుకుంటూ వచ్చారు. ఆ ఎమోషన్స్ మెయిన్గా సత్యదేవికి విజయ్కి వచ్చే మధ్య కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే అసలు అరే ఏంటి వీళ్ళు నిజంగా ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఏంటి అనేటువంటి, అంటే ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి జోనర్లో విజయం చూస్తే మనం ఒక మాస్లో చూసాము అర్జున్ రెడ్డి సంబంధించి. మిగతా ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఏంటి, ఒక ఫ్యామిలీ స్టారో లేదంటే గీత గోవిందం క్లాసిక్ స్టార్లో అమ్మాయిల చేత తిట్టించుకోవడం, లేదంటే ఈయన అమ్మాయిని తిట్టడం, ఇలాంటి ఎమోషన్స్ని మాత్రమే మనం చూస్తూ వచ్చాం. కానీ ఎప్పుడు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మిషన్ పక్కన పెట్టేసి తన ఓన్ డామినేషన్ చూపించినటువంటి సినిమా ఏదన్నా ఉందంటే అది కింగ్డమ్.